నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞ డాక్టర్ ఎం యోగానంద శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. ప్రత్యేకించి సింహరాశి వారి గురించి మాట్లాడుకుంటే, సింహరాశి వారు తులారాశి వారిని పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకున్న తర్వాత వారి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఏమన్నా దోషాలుంటే పరిహారాలేంటి వాటికి? తప్పకుండా అమ్మా. జై గురుదత్త. మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ SBI బ్యాంక్, చెన్నై అండ్ ఖమ్మం. ఫోన్ నెంబర్ 9494409777 9440484048. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సదా మీ సేవలో సిన్స్ 1990. రీచ్ యువర్ డెస్టినేషన్. ఈరోజు మనం సింహరాశి గురించి తెలుసుకుంటున్నాం. సింహరాశి అధిపతి రవి. ప్రస్తుతానికి సింహరాశికి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు ఒక రకమైన గ్రహస్థానాలు, ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఒక రకమైన గ్రహస్థానాలు, ఫిబ్రవరి 28 నుంచి ఇంకొక రకమైన గ్రహస్థానముల ఫలాలు నడుస్తాయి. అంటే ప్రతి రాశికి అలాగే నడుస్తాయి. ప్రస్తుతానికి సింహరాశికి 7వ స్థానంలో గురు సంచారం నడుస్తోంది. అలాగే 6వ స్థానంలో రవి శని బుధగ్రహముల కాంబినేషను. ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి సప్తమంలో బుధ గురుగ్రహముల యొక్క కాంబినేషను. ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి 6వ స్థానంలోకి కుజగ్రహ శుక్రగ్రహములు కూడా ప్రవేశిస్తున్నాయి. అనేక రకములైనటువంటి ఫలితాలలో విపరీతమైనటువంటి చేంజెస్ అనబడేటువంటివి ఈ సింహరాశి వాళ్ళకి చకచక చేంజెస్ అనబడేటువంటివి, గుడ్ అండ్ బ్యాడ్ చేంజెస్ చకచక నడుస్తాయి. అవి ఏం నడుస్తాయి ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు ముందు సమాధానం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళు తులారాశి వారిని చేసుకోవచ్చా? తృతీయ లాభస్థానములు అవుతాయి, చేసుకోవచ్చు. అయితే కొన్ని గ్రంథములలో తృతీయం వేదక స్థానం, కంటక స్థానం, బంధక స్థానం, ప్రతిబంధక స్థానం అని చెప్పటం జరిగింది. అయితే రెండవ పరంగా చూసేటట్టయితే లాభస్థానం సర్వే గ్రహాః శుభ ఏకాదశ స్థాన ఫలావాప్యర్థం అని మనం చెప్పుకుంటూ ఉంటాం సంకల్పంలో. ప్రతి గ్రహము 11వ స్థాన ఫలాలను కలగజేయాలి అని. అంటే 11వ స్థానం అధిపతి కానీ 11వ స్థానం కానీ చాలా బలమైన ఫలితాలు కలగజేస్తాయి అని. చేసుకోకూడదని ఏమీ లేదు, కానీ వీటిల్లో కొన్ని రకములైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి వివాహ భావంలో. ఒక ఎపిసోడ్లో మనం కంప్లీట్గా అసలు వివాహ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. జాతక భావాలలో వివాహం గురించి ఎవరేం చెప్పారు అనేది ఒక ఎపిసోడ్ సపరేట్గా చాలా అద్భుతంగా తెలుసుకోవలసినటువంటి పాయింట్స్ ఉంటాయి అందులో. తప్పకుండా గురు. పర్టిక్యులర్గా ఇక్కడ తృతీయ లాభాలైతే కొన్ని స్థానాలు చేసుకోకూడదు అని, చతుర్థ రాజ్యాలైతే కొన్ని స్థానాలు చేసుకోకూడదని, షష్టాష్టకములు కొన్ని చేసుకోవచ్చు కొన్ని చేసుకోకూడదు అని, ద్విద్వాదశములు అంటే 2, 12 స్థానములు కొన్ని చేసుకోవచ్చు కొన్ని చేసుకోకూడదు అని, అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ చెప్పాలి అంటే ఒక 25-30 ఎపిసోడ్లు కూడా సమయం సరిపోదు. అయితే ఇక్కడ తులా సింహరాశి వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళ పర్టిక్యులర్గా వాళ్ళ యొక్క జాతక పీఠికలలో ఏ దశలు ఉన్నాయి, ఏ గ్రహస్థానములు ఎక్కడున్నాయి అనబడేటువంటి దాన్ని, అలాగే జాతకంలో రవి శని గ్రహముల యొక్క కాంబినేషన్ ఉంటే, సంసప్తకాలు కానీ కలిసి ఉంటే కానీ 1కి 10 సార్లు ఆలోచించి ఆ యొక్క మ్యాచ్ కొరకు వెళ్ళాలి. రవి శని గ్రహములు కలిసి ఉన్నా ఎదురుబొదుడున్నా జాతకంలో కొద్దిగా దాంపత్య జీవన విషయంలో బాగా పెద్ద విఘాతముల వరకు తీసుకువెళ్ళేటువంటి అవకాశములు ఉంటాయి. చాలా సంయమనాలు పాటించాలి, చాలా క్యాలిక్యులేషన్స్ తీసుకోవాలి. అంత పెద్ద దోషాన్ని న్యూట్రలైజ్ చేయగలిగినటువంటి ఫలాలు
ఎదటి వ్యక్తి యొక్క జాతకంలో కూడా ఉండాలి. అంటే పురుష జాతకంలో ఉంటే స్త్రీకి, స్త్రీ జాతకంలో ఉంటే పురుషుడికి కూడా ఆ గురుబలం కానీ ఇతరత్ర. స్త్రీ జాతకంలో పర్టికులర్గా శుక్రగ్రహ బలం, పురుష జాతకంలో పర్టికులర్గా గురుగ్రహ బలం ఉంటే కొద్దిగా న్యూట్రలైజ్ అవుతాయి ఆ దోషములు అనబడేటువంటివి కూడా. కనుక ఇక్కడ చేసుకోవచ్చు. సింహ తుల జాతకులు చేసుకున్నందువల్ల కొంత అనుకూల ఫలాలే ఉంటాయి. కానీ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే అది వాళ్ళ పర్సనల్ చార్ట్స్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. కనుక అవి కూడా పరిశీలన చేసి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక నివారణల దగ్గరికి వచ్చేసరికి ప్రస్తుతానికి సింహ రాశి జాతకులు ముందు ఇమీడియట్గా పగడము అనబడేటువంటి రత్నాన్ని ధరించటం శ్రేయోదాయకమైన ఫలితాలు. అయితే బాగా ఉధృతమైనటువంటి టెన్షన్స్ కానీ, బాగా కోపం కానీ, ఉద్రేక స్వభావం కానీ ఉన్నటువంటి వాళ్ళైతే తెల్ల పగడం ధరించండి. ఒకరవ భయము, ఆందోళన, కార్యక్రమాలలో విఘ్నాలు, డెవలప్మెంట్ ప్రాస్పరిటీలో హర్డిల్స్, ఫ్లక్చుయేషన్స్ ఏర్పడుతున్నటువంటి వాళ్ళు, ఎక్కువ కోపం లేనటువంటి వ్యక్తులైతే ఎర్రటి పగడం ధరించండి. సందర్భోచితంగా కోపం, సందర్భోచిత అంటే అసందర్భమైన కోపం, అసందర్భమైనటువంటి శాంతి. అంటే కోపగించాల్సిన సమయంలో సైలెంట్గా ఉండటం, సైలెంట్గా సాఫ్ట్గా తీసుకోవలసిన సమయంలో ర్యాష్గా కోపంగా ప్రకటించటం, ఇటువంటి భిన్నమైనటువంటి నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు పింక్ పగడము అనబడేటువంటి దాన్ని ధరించండి. భగవత్ సృష్టి విన్యాసం చాలా అద్భుతమండి. పగడము అంటే అందరికీ తెలిసి ఒకటే అనుకుంటారు, కాదు. పగడంలో అనేక రకాలు ఉన్నాయి. తెల్ల పగడం ఉంది, ఎర్ర పగడం ఉంది, లైట్ రెడ్డిష్ ఉన్న పగడం ఉంది, పింక్ కలర్లో ఉన్న పగడం ఉంది, ఇటాలియన్ బర్త్ ఉంది, తైవాన్ బర్త్ ఉంది, జపాన్ బర్త్ ఉంది. ఇవి వాటి యొక్క గ్రావిటేషన్ పవర్ని బట్టి అవి రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటాయి. అవన్నీ తెలుసుకుంటానికి ఇది జమాలజీ సబ్జెక్ట్ కాదు కనుక తెలియచేయటం లేదు. సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క రత్నం గురించి కూడా చాలా అద్భుతంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రేక్షకులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, నేను ఒక్కొక్క రాశికి ఏదో తూతు మంత్రంగా ఒక 4 ముక్కలు చెప్పి వదిలేయకుండా ఒక రాశి యొక్క లక్షణములు డీటెయిల్స్గా తెలుసుకోవటానికి ఆ రాశి యొక్క లక్షణములను బట్టి 3, 4, 5 ఎపిసోడ్స్ రూపంలో చెప్పడం జరుగుతున్నది. కనుక మొదటి ఎపిసోడ్ చూసిన వాళ్ళు తరువాత ఇంకా దాని గురించి ఏం చెప్పామో రెండో ఎపిసోడ్లో 1, 2 చూసిన వాళ్ళు 3 అలా ఆర్డర్గా ఫాలో అవ్వండి. దీనివల్ల ఒక రాశికి సంబంధించబడిన సంపూర్ణమైనటువంటి వివరణ మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఈ పగడంతో పాటుగా ఇక్కడ సింహరాశి వాళ్ళకి 4 వర్గములుగా విభజించడం జరిగింది. ఒక మహాకవి అంటాడు, సింహరాశికి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మొన్న తులారాశి యొక్క సహజ లక్షణములు ఎలా ఉంటాయో అలాగే సింహరాశి యొక్క స్వతసిద్ధమైన లక్షణములు కూడా సంపూర్ణంగా తెలుసుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్లో. అయితే ఇప్పుడు ఈ 4 రకములైనటువంటి బాల్య, యవన, కౌమార, వార్ధక్యాలు అన్నట్టుగా ఆ కౌమారం అనబడేటువంటిది కూడా యవనంలోకి కలుపుకుంటే బాల్య, యవన, వృద్ధాప్యములు అనబడేటువంటి 3 ఖండములుగా నివారణలు వీళ్ళకి శాస్త్రపరంగా ఏర్పాటు చేయటం జరిగి ఉన్నది. బాల్యంలో అనగా విద్యాస్థానము, ఉద్యోగ భావం వరకు, యవ్వనం అంకురించేటువంటి వయస్సు వరకు ఉన్నటువంటి వ్యక్తులకి కొద్దిగా ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్న సింహరాశి పిల్లలకి కొద్దిగా ఎడ్యుకేషన్లో డల్నెస్, కాన్సన్ట్రేషన్ తగ్గుముఖం పడుతూ ఉండటం, ఏకాగ్రత లోపించటం, సందర్భానికి అవసరానికి ఆ యొక్క నాలెడ్జి ఎక్స్పోజ్ అవ్వలేకపోవటం జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి సరస్వతి కవచము అని ఉంటుంది, కొన్ని రుద్రాక్షల కాంబినేషన్, అది వెయ్యండి. 15వ సంవత్సరం లోపు పిల్లలకి నేను అసలు రత్నాన్ని ఎప్పుడు కూడా జాతకరీత్యా సజెషన్ ఇవ్వను. 15వ సంవత్సరం వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు దాటిన పిల్లలకు గనక అయ్యేటట్టయితే కెంపు రత్నం పెట్టండి ఇమ్మీడియట్గా. యవన భాగంలో ఉన్నటువంటి వ్యక్తులకి కొద్దిగా ఉద్యోగంలో అప్రశాంతత కావచ్చు, ఉద్యోగ విషయం దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా ప్రొలాంగ్ అవుతూ ఉండే లక్షణం, కళ్యాణ గడియ గడప దాకా వచ్చి జారిపోతూ ఉండేటువంటి అవకాశములు ఏర్పడతాయి. కొన్ని రుద్రాక్షల యొక్క కాంబినేషన్ ఉంటుంది వీళ్ళకి. శుభ
కళ్యాణ రక్షా కవచము అని. శుభ కళ్యాణ రక్షా కవచం. కొన్ని రుద్రాక్షల యొక్క కలయిక ఇది, కాంబినేషన్. అది ధరించండి. ఉద్యోగంలో ఉన్న వారికి శుభ ఫలితాలు కానీ, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి శుభ ఫలితాలు కానీ, కళ్యాణ సంబంధమైన విషయాలకు కానీ ఇది ఉపయోగపడుతుంది. ఇక ప్రౌఢత్వం నుంచి వృద్ధాప్యం మధ్య భాగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉదర సంబంధమైన, స్త్రీలకు యూటరస్ సంబంధమైన, శిరో సంబంధమైన, బ్యాకాక్స్ సంబంధించిన ఇబ్బందులు ఇప్పుడు పొడచూపే అవకాశములు ఉంటాయి. వాళ్ళకి ఆరోగ్య రక్షా కవచము అనబడేటువంటి రుద్రాక్ష కాంబినేషన్ ఉంటుంది. అది ధరించడానికి ప్రయత్నం చేయండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇటువంటి రక్షా కవచాలు కానీ, మంత్ర యంత్ర పూర్వకమైన రత్న రుద్రాక్ష జ్యోతిష వాస్తుపూర్వకమైన ఫలితములన్నింటి కొరకు సంప్రదించండి శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, ఆపోజిట్ SBI బ్యాంక్, హైదరాబాద్, చెన్నై అండ్ ఖమ్మం. ఫోన్ నెంబర్ 94-900-09-777 94-4048-4048. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సదా మీ సేవలో. జై గురుదత్త. చాలా సంతోషం గురువు గారు. సింహరాశి వారి గురించి మేము అడిగిన సందేహాలని ఈ భాగంలో చాలా అద్భుతంగా వివరించారు. మరికొన్ని అంశాలను రెండో భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై గురుదత్త.